కేసీఆర్. ఎందుకు తీయాలరా మనం? ఎక్కువ నీళ్ళు ఉంటే పట్టు మురుగుతాయా? కింద దానికి పంపిస్తున్నావా? ఎప్పుడు చేసినాం మళ్ళీ ఇది? నిన్న సాయంత్రం కదరా? సాయంత్రం కాబట్టి అలా తీసేయాలి. తీసేస్తే మంచిగా మొలుస్తాయి అన్నట్టు. చూసిరు కదా, మా పాప ఇప్పుడు 4th క్లాస్ పడుతున్నాను. ఇంకా 2 days అయితే స్కూల్ స్టార్టా? ఏ స్కూల్? గవర్నమెంట్లో చదువుతుంది. రెండో విషయం ఏంటంటే ఈ విషయాలు కూడా నేర్పిస్తున్నా. వ్యవసాయానికి సంబంధించినవి కొన్ని తెలుసుకోవాలి, అంతే. తగ్గేదలే, అంతేరా? తగ్గేదలే. ఈ విధంగా ఎందుకు తీస్తున్నాం అంటే ఆ మొలక మురిగిపోకుండా ఉండడానికి తీస్తున్నాం అని చెప్తుంది. అట్లా చిన్నపిల్లలకు కొన్ని మంచి పనులు నేర్పాలి. చిన్నపిల్లలకు శ్రమ అవుతుంది, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాము, ఇవన్నీ ఉత్తముచ్చట్లు. ఇలాంటి ప్రకృతికి సంబంధించిన వ్యవసాయంలో అంటే ప్రకృతి పరంగా మనం కొన్ని బయటకు తీసుకురావాలి, కొన్నింటి నేర్పాలి. అప్పుడే వాళ్ళు బలంగా, దృఢంగా, గట్టిగా, మంచి మానసిక స్థితితో ఉండడం జరుగుతుంది. అలాగే ఈ వ్యవసాయం పట్ల ఎంత క్రమశిక్షణ ఉంటామో చదువు పట్ల కూడా అంతే క్రమశిక్షణ ఉంటారు. వ్యవసాయం తెలిసిన వాళ్ళకు నిజంగా చెప్తున్నా, అది స్వతహాగా క్రమశిక్షణగా వస్తుంది. అంటే తెలుసు కదా, అవన్నీ శిల్పి అంటే తెలుసు కదా, ఏ సమయానికి ఏం చేయాలి, ఏ సమయంలో వాటర్ పెట్టాలి, ఏ సమయంలో తీసేయాలి, ఏ సమయంలో అలుకుడు చేయాలి, ఏ సమయంలో కలుపు తీయాలి, ఇవన్నీ సమయాన్ని బట్టి ఉంటుంది. అంటే అదొక పద్ధతి, క్రమ పద్ధతిలో ఉంటుంది. కాబట్టి అలాంటి వ్యవసాయం ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళ పిల్లలకు నేర్పండి. దీంట్లో తప్పు లేదు, ఎలాంటి శిక్ష కాదు. వాళ్ళకు మంచిగా దృఢంగా పోవడానికి కూడా ఇది ఒక మంచి అవకాశం అన్నమాట. ఓకేనా? మీ పిల్లలకు కూడా బడి వదిలేసి నేర్పనట్లేదు, సెలవులలో మాత్రం పక్కాగా వీళ్ళకు మనము ఈ వ్యవసాయానికి సంబంధించిన ప్రతిదీ నేర్పాలి. ఫ్యూచర్ వాళ్ళకి ఉంటుంది. అది నా ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్ అనే వాళ్ళు మాత్రం నిజంగా ఇది మంచి పద్ధతి అనే వాళ్ళు మాత్రం ఎస్ అని పెట్టండి. మీ కామెంట్ కూడా చెప్పండి. అప్పుడు మాకు ఇంకొంచెం ఈ పిల్లలకు ఏమేమి నేర్పించాలి ఎలాంటివి అని మేము ముందు కొన్ని వీడియోలు పెడతాము, చూడండి. నాని వైషు ఇంకో 1/2 hour తర్వాత ఇది తీసేద్దాం. ఎక్కడెక్కడ నీళ్ళు ఆగుతున్నాయి, ఎక్కడెక్కడ నీళ్ళు ఆగుతాయో చూసి ఇవన్నీ పోయిన తర్వాత మళ్ళీ 1 గంటకు వద్దామా? గంట కూడా చూసేద్దాం. రైట్, ఇది అయిపోయిందిగా. ఇప్పుడు దున్నేది ఇది మళ్ళీ మనం ఇది చూసారు కదా. ఇగో ఇది మళ్ళీ ఏది దున్నాలంటే ఇది అన్నది. ఎందుకంటే దీంట్లో నీళ్ళు పోతున్నాయి కాబట్టి ఇది దున్నాలని ఉద్దేశం అన్నమాట. అది పద్ధతి. వ్యవసాయంలో పద్ధతులు ఉంటాయి అన్నమాట. ఆ పద్ధతులు తెలిసిన వారు ఖచ్చితంగా పద్ధతి ప్రకారం పెరుగుతారు.